సభకు నమస్కారం. 2006-7 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 20 years అప్ టు 2026-27 వరకు సార్ మనకు సన్నకారు చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 100% పండ్ల తోటలు పెట్టుకోవడానికి 3 సంవత్సరాల మెయింటెనెన్స్ సహా అంటే మొక్క ఖరీదు, ఫిట్టింగ్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఇంచుమించుగా పంట కాపుకు వచ్చేంత వరకు కూడా పూర్తిగా 100% సబ్సిడీ తోటి మనకి ఉపాధి హామీ పథకంలో ఇది మన జిల్లాకి నిజంగా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనటువంటి పథకం ఇది. సో ఇంచుమించుగా అన్ని పంటలు కూడా కవర్ అయినాయి, కవర్ కానటువంటి పంటలు అంటూ లేదు. సో దాన్ని రైతులు మనకి మన ప్రాంతంలో బాగా పండేవి, రైతుకి సుస్థిరంగా ఇచ్చే ఆదాయం వచ్చేవి 4-5 రకాల పంటలు ఉన్నాయి. ముఖ్యంగా చీనీ కూడా భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి మన కడప అనేది ఒక మేజర్ ప్లేయర్గా ఉంది. చీనీ కానీ, నిమ్మ కానీ, లేకపోతే మామిడి కానీ. సో అరటి ఎలాగూ అంటే అరటి దీంట్లోకి వార్షిక పంట కాబట్టి దీంట్లోకి కవర్ కాదు. మనకి రెగ్యులర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు దాంట్లో అలాగే డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్లో కవర్ అవుతుంది. సో ఈ పంటల్ని ఎంత అంటే మనకి దేర్ ఈజ్ నో లిమిటేషన్ ఆల్సో, అంటే ఒక బడ్జెట్ లేకపోతే ఒక ఇదని కూడా లేదు. ఎంతమంది రైతులు ముందుకు వస్తే అంతమందికి మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే మనకి పంటలకి డ్రిప్ ఇరిగేషన్ ముఖ్యం. అలాగే సన్నకారు రైతులు కూడా ఇవాళ ఇంచుమించు 70% నుంచి 90% సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇవి రెండు కూడా ఒక ప్యాకేజ్ కింద రైతులు ఇస్తున్నాం. తద్వారా ఏంటంటే ఎకరానికి 30-40 వేలు, ₹1,00,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టే స్థితి నుంచి వాళ్ళ కేవలం దరఖాస్తు ఇస్తే ఆ పెట్టుబడి అంతా కూడా ఈ 2 పథకాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని పూర్తి స్థాయిలో రైతులకి ఎందుకంటే అన్లిమిటెడ్ బడ్జెట్లో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. మూడవది మీరు చెప్పినటువంటి డ్రాగన్ పంట మన ప్రాంతానికి ఇప్పుడు వరకు అది సక్సెస్ఫుల్గా పండించగలిగారు, ఆదాయం వస్తుంది అనేటువంటిది చాలా తక్కువ ఉంది, ఎక్స్పెరిమెంటల్గా జరుగుతూ ఉంది. అందువల్ల దాన్ని ఎక్స్పెరిమెంటల్ పంట కింద చూస్తున్నాం. అది పూర్తి స్థాయిలో మనకి ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంది, ఆదాయం వస్తున్నట్టయితే ఖచ్చితంగా పెంచుతూ జరుగుతుంది. రెండోది దానికి సంబంధించి సార్ మన స్మాల్ డౌట్, ఈజీఎస్కి సంబంధించి జిల్లాలో అంటే స్కీమ్ జూన్ ఆఖరికి క్లోజ్ అయింది కాబట్టి ఈజీఎస్లో పెండింగ్ బిల్స్ ఎంతున్నాయనేది ఒకసారి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద పెండింగ్ బిల్స్, వేజ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, పెండెన్సీ ఎంత అనేది ఒకసారి క్లారిటీ కావచ్చు సార్. మనకు వేజీకి సంబంధించి దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఒకటి మనకు బిల్ అప్లోడ్ మనకు అవుట్ ఆఫ్ 220 crores సార్ ఓన్లీ ఇప్పటి వరకు ఒక 65 crores అడ్జస్ట్మెంట్ అయింది. రిమైనింగ్ అమౌంట్ మనకు రావాల్సింది సార్. జిల్లా మొత్తం మీద ఎంత మెటీరియల్ కాంపోనెంట్ బిల్ ఎంత పెండింగ్ ఉందంటారు? మనకు 260లో ఒక 60 పోయింది సార్. 220 crores-లో 60 crores పోయింది. సో అనదర్ 160 crores పెండింగ్. సో 160 crores పెండింగ్ ఉంది. ఇది అంతే అమౌంట్ కూడా మన బిల్లు ఎంటర్ చేసాం సార్. సో టోటల్ 160 crores సంబంధించిన బిల్స్ కూడా అప్లోడ్ చేసింది కంప్లీట్. మరోవైపు దాన్ని రికార్డ్ చేయాల్సిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏమో పనిచేయడం. పంటల బీమా కంపెనీలేమో వెదర్ స్టేషన్స్లో ఉన్న గాలి వేగాన్ని బట్టే బీమా ఇస్తారు, రైతుకు బీమా ఇస్తారు. సో అక్కడ వేగమే రికార్డు కాలేదు కాబట్టి బీమా ఇవ్వమని పంటల బీమా కంపెనీలు అనే పరిస్థితి. కలెక్టర్ గారు కూడా రాస్తారు బీమా కంపెనీలకు ఈ పరిస్థితి ఉంది కాబట్టి మీరు బీమా ఇవ్వాలని చెప్పి 25లో రాస్తారు. ఇప్పటి వరకు బీమా కంపెనీల నుంచి ఎటువంటి రిప్లై రెస్పాన్స్ లేదు. సో 2025లో 26లో 2 ప్రపోజల్స్ దిశ ద్వారా ప్రభుత్వం దృష్టికి 2025లో కావచ్చు 26లో కావచ్చు ఏదైతే పెనుగాలుల వలన అరటి పంట ప్రధానంగా అదేవిధంగా మామిడి నేలమట్టమైందో దీనికి సంబంధించి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్లో గాలి వేగం నమోదు కాలేదు కాబట్టి అది రైతు తప్పిదం కాదు కాబట్టి రైతులకు బీమా చెల్లించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ కూడా మండలానికి ఏదో 1-2 చోట్ల ఉన్నాయి మండలానికి. సో మండలంలో దాదాపు 20 గ్రామాలు ఉంటే ఒక 2 గ్రామాల పరిధిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉంటాయి.
గాలి అనేది వస్తే 20 గ్రామాలు వీచదు కదా, లేకుంటే ఒక గ్రామంలో నష్టం జరిగి ఉంటుంది, ఆ గ్రామంలో వెదర్ స్టేషన్ నిండదు. సో ఆ గ్రామంలో వేగం రికార్డ్ చేయాలంటే కనీసం ఆ గ్రామంలో వెదర్ స్టేషన్ ఉంటే అంత ఇంత రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రైతుకు నిజంగా న్యాయం జరగాలంటే తప్పకుండా ప్రతి గ్రామంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలా. అదేవిధంగా గాలి వేగానికి కూడా మళ్ళీ షరతులు పెట్టకూడదు. సపోజ్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందండి మనిషి పొరపాటున వెహికల్ కన్నా ఒక మనిషిని యాక్సిడెంట్లో భాగంగా గుద్దితే, యాక్సిడెంట్ జరిగితే ఆ మనిషి ప్రాణాలు కనుక కోల్పోతే నువ్వు 50 కిలోమీటర్ల వేగంలో వెహికల్ గుద్దితేనే నీకు బీమా ఇస్తాము, 30 కిలోమీటర్ల వేగంతో గుద్దితే బీమా ఈము అని చెప్పి అన్నాము. నిజంగా అన్యాయం. కాబట్టి ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్లో ఆ షరతు ఉంది, 50 కిలోమీటర్ల వేగంతో అరటి చెట్లు పడిపోతే మాత్రమే మేము పంటల బీమా ఇస్తాము, అంతకంటే తక్కువ వేగంతో చెట్లు పడిపోతే మేము బీమా ఇవ్వము అనే షరతు ఉంది. కాబట్టి ఆ షరతు కూడా తీసేస్తూ నిజంగా డ్యామేజ్ జరిగిందా లేదా, పెనుగాలుల వలన చెట్లు పడిపోయినాయా లేదా అనేది మాత్రమే క్రైటీరియా ఉండాలి. ఇంత స్పీడ్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళకి కన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళే దాన్ని ప్రైవేట్ రెఫర్ చేస్తారు. పలానా హాస్పిటల్లో పట్టింది అక్కడ దాదాపు ఒక వేలాది రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు. అది మీరు కొంచెం చూడండి కంప్లీట్ అయింది. దాన్ని ఇంతవరకు మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మనము ప్రజలకు దాన్ని యూజ్లోకి తీసుకురాలేదు సార్. కొంచెం ఇది ఓపెనింగ్ కూడా పెట్టించి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చూడాలి సార్. మేడం మీరు చెప్పిన వెంటనే డాక్టర్ మనము తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని యూజ్లోకి తీసుకురావట్లేదు. ఎందుకు సార్? మోర్ దాన్ మనకి ఈ జనవరిలోనే కన్స్ట్రక్షన్ అయిపోయి కాంట్రాక్టర్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. మీరు మాత్రం 26 ఖరీఫ్కి రబీ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు సార్. మరి ఖరీఫ్కి ఒక 6 పంటలు మన పిఎంబీవై కింద, మరి ఆర్డబ్ల్యూఎస్ వాతావరణ ఆధారిత కింద 4 పంటలకు ఇచ్చారు సార్. మనకి ఎక్కువ కూడా రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ చెప్పినట్టు వేరుశనగ, బత్తాయి, ప్రతి అరటికి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కూడా రైతులు నమోదు చేసుకుంటున్నారు సార్. మన ఉద్దేశంతో అడిషనల్ ఫైనాన్షియల్ అమౌంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ఎస్సీ బీసీ మైనార్టీస్కి 50,000 చొప్పున, అదే ఎస్టీలకు 75,000 చొప్పున దాదాపు మనం 7,388 మందికి మనము 15.75 crores మనము రిలీజ్ చేయడం జరిగింది సార్. జిల్లా పరిషత్ సీఓ గారు ఉన్నారు, మేడం మీకు అనుభవం చేసేది కాదు సార్. నేను 2 మాటలు మాట్లాడుకున్నా. మా అమ్మరన్న డిప్యూటీ చైర్మన్ ఉన్నప్పుడు అన్న దారి లేకపోతే ఊళ్ళో ఎక్కడిపోతారు అన్నాడు. ఇవ్వాలి సార్. ఇంతకుముందు అనుభవం చాలా మంది వచ్చిన రైతుల మీద అనుభవం ఉన్నట్టే తెలుస్తా బాధ. మన బాలయ్యగా వచ్చిన అవసరం మేము రైతుల గురించి బాగా మంచిగా ఆలోచించినాడు, మంచిగా చెప్పినాడు. ప్రొడక్షన్ యూనిట్స్ అని చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ షెడ్స్, బిల్డింగ్ ఫర్ ఎసెన్సీస్ అని ఉంది సార్. ఆ కేటగిరీ వర్క్ ఏ విధంగా రైతు ముందుకు పోతారు సార్? ఒక బాగా ఆలోచించండి సార్. ఒక ఎకరా పెంచి కన్నా రైతు వేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఎకరా అంటే ఎట్లా నీళ్లు కొట్టుకుంటారు, ఎట్లా దాన్ని డెవలప్ చేస్తారు సార్? మీరు